కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. దాని గురించి ఇప్పుడు ఎందుకు సార్? ఏంటి డాక్టర్ గారు, నిన్న రాత్రి ఫస్ట్ నైట్ సూపర్ గా ఎంజాయ్ చేశారా? బాగా జరిగిందా? ఎందుకయ్యా పరిస్థితి తెలుసుకోకుండా కడుపు మండిస్తావు? ఏమ్మా శంకరం, ఒక్క రోజులోనే మీ ఆవిడకి నా చరిత్ర అంతా చెప్పేశావా? కోళ్ల ఫారంలో ఉన్నట్టున్నావు. పెట్టలు పెట్టబెట్టలాట వినిపిస్తుందిలే. నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది. ముందు ఫోన్ పెట్టేరా. స్టాప్ 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 స్టాప్, ఒక నిమిషం ఆపు ఆపు. ఏయ్ నిన్నే అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంటి? పోరా. ఇప్పుడే సిద్ధాంత్ గారితో మాట్లాడొచ్చా. నిన్న క్యాన్సర్ అయిన ఫస్ట్ నైట్ ఇవాళ పెట్టుకోవచ్చు అన్నారు. కానీ ఒక కండిషన్, 8 గంటలలోపు అబ్బాయి అమ్మాయి రూమ్ లోకి వెళ్ళిపోవాలట. దాట్స్ ఆల్. ఏంటి ఏదో చేస్తున్నాడు? ఓహో, సిగ్గుపడిపోతున్నాడా? ఏం లేదు, నా వల్లే కదా నిన్న ఫస్ట్ నైట్ క్యాన్సిల్ అయింది. మనసేం బాగోలేదు, నైట్ అంతా నిద్ర పట్టలేదు తమ్ముడు. అందుకే తెల్లారు కానీ మొదటి పనిగా సిద్ధాంత్ గారిని కలవడానికి వెళ్ళిపోయాను. ఇంకా నయం, దేవుడి దయ వల్ల ఈ రాత్రికే ఫిక్స్ అయింది. రూమ్ డెకరేట్ చేయాలి, మార్కెట్కి వెళ్ళాలి, మల్లెపూలు కొనాలి, వాడిని మీట్ అవ్వాలి, ఇలా చాలా బాస్, కూల్ డ్రింక్ తాగుతావా? వద్దు బ్రదరు, ఇవాళ ముహూర్తం. ఆ పూలు కొట్టాడేమో ఉంటాడో లేదో తెలియదు. వాడిని వెతికి కనిపెట్టేలోగా నా దోలు తీరు. ఇవి వస్తానమ్మా. బాస్, ఏంటమ్మా? మల్లెపూలు కొంచెం ఎక్స్ట్రాగా తీసుకో. మల్లెపూలు ఓకే. జాగ్రత్త. చెప్పండి. మేడం మీదికి వచ్చాను. ఏంటి విషయం చెప్పండి. చిల్లిపి నాతో చెప్పనలేదు. ఇవాళ ఫిక్స్ అయిందట కదా? ఏం ఫిక్స్ అయింది? నాకు తెలీదే. అదే బుజ్జి, నిన్న క్యాన్సిల్ అయింది, ఇవాళ ఫిక్స్ అయిందట కదా? అలాగా? ఏమంటున్నారండి? నాకు తెలీదే. అత్తయ్య కూడా నాతో ఏమి చెప్పలేదే. ఎందుకు ఇంత ముఖ్యమైన విషయం? ఏమైందమ్మా? ఫోన్ చేసింది ఎవరు? అది ఏం లేదు, మీ అబ్బాయి మీతో ఏదో మాట్లాడాలన్నారు. హలో, సిగ్గుపడుతున్నావా? ఏమిటి? నాకు అలాగే ఉంది. ఏమిట్రా వాగుతున్నావు? హలో అమ్మా. ఏమిట్రా? నేను 6:30 7 గంటలకు వస్తే సరిపోతుందిగా. అంత తొందరగా ఎందుకు? అదేనమ్మా, 8 గంటల లోపలికి వెళ్ళాలి కదా, ఏదో ఫార్మాలిటీ అన్నారు. ఓ, మొదటి రోజే మీ ఆవిడ కండిషన్ పెట్టిందా? అలాంటిదేమీ లేదు. ఇలా చూడరా, ఇప్పుడే నీకు పెళ్ళయింది, బాగా సంపాదించాలి, పనులన్నీ చూసుకొని నెమ్మదిగా రా. అయ్యో అమ్మా, అది కాదు. నిన్న క్యాన్సిల్ అయింది, వాళ్ళు ఫిక్స్ అయింది, 8 గంటలకు లోపలికి వెళ్ళాలని సిద్ధాంతి చెప్పాడని బాస్ గడి చెప్పాడు కదా. రేయ్, ఎందుకురా అంత తొందరపడుతున్నావు? వచ్చే వారం మంచి ముహూర్తం ఉందని సిద్ధాంతి గారు చెప్పారు కదా. నోరు మూసుకొని ఫోన్ పెట్టేసి పని చూసుకో. వచ్చే వారమా? అనవసరంగా వాడితో నోరు జారామే. మల్లెపూలు కొంచెం ఎక్స్ట్రా తీసుకో. అమ్మో, శంకరం పుణ్యమా అని 2000 రూపాయల కెమెరా మొబైల్. సూపర్ రా. ఇప్పుడు సిమ్ కార్డ్ మ్యాటర్కి వద్దాం. సార్, మీకు ఎలాంటి స్కీమ్ కావాలి? విషయానికి వచ్చారు. ఇద్దరు మాట్లాడుకోవాలి, 24 గంటలు మాట్లాడుకోవాలి, ఒక్కరోజు వదలకుండా సంవత్సరం అంతా మాట్లాడుకోవాలి, కానీ ఫ్రీగా మాట్లాడుకోవాలి. దానికి నువ్వే డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడాలి. సార్, మీరు అడిగినట్టే మా దగ్గర ఒక స్కీమ్ ఉంది. చూసావా? తో క్లోజ్ అవుతుంది. అది మీకు కావాలంటే ఈ ఫామ్ ని ఫిల్ చేయాలి. ఇంగ్లీష్ లో ఫామ్ నింపాలని తెలిసింటే నువ్వు ఫోన్ కొనడానికే వచ్చిండేవాడు కాదు కదా. నోరు మీరా. దీన్ని మీరే ఫిల్ చేయండి చూద్దాం. ఓకే సార్. సార్, మీ పేరు? బాస్ భాస్కర్. సార్, మీరేం పని చేస్తూ ఉంటారు? సార్, మా ఊరు కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఓన్లీ ఫ్రిజ్జా బర్గర్లే తింటారు. మొత్తం అంతా మీరే ఫిల్ చేయండి. మధ్య మధ్యలో ప్రియా, నేస్తమా, చెల్లి అలాంటివి వేసుకోండి. అంతే. మేము వస్తామండి. సార్, ఒక్క నిమిషం. చెప్పండి. నేను MSc MPhil చేశాను. ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. మీ కాలేజ్ లో ప్రొఫెసర్ జాబ్ ఏదైనా ఇప్పిస్తే నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సార్, ఇది నా బయోడేటా సార్. చూద్దామండి.
ప్రయత్నిస్తాను. సార్కి రికమెండేషన్ల విషయం ఉండదు. ఓ, అలాగా? ఈసారికి నేను సపోర్ట్ చేస్తాను. చాలా కానీ ఒక థాంక్స్, సార్. కండిషన్, మీరు ఈ జాబ్ వదిలేసేటప్పుడు ఈ జాబ్ మా ఫ్రెండ్ కి ఇప్పించాలి. ఖచ్చితంగా సార్. థ్యాంక్స్ ఎవరికిరా? నీకేరా? నీ- ఏయ్, పదరా, పద. ఇంతకంటే మంచి ఛాన్స్ కొట్టించాలి, పద. దొరకదు. అరే, నా మాట విను. గుడ్ మార్నింగ్ మేడం. బండికి కావాలి బంపర్, జీవితానికి కావాలి టెంపర్. ఇక్కడి నుంచి ఇదే నీ నంబర్ ఎట్లు నీ భాస్కర్. ఏమిటిది? ఎవరు రాశారు ఇదంతా? చెప్తారా లేదా? అన్నయ్య ఇవ్వమన్నాడు. అన్నయ్య? ఏ అన్నయ్య? ఎవరికన్నయ్య? మా అందరికీ అన్నయ్య, మీకు మాత్రం బాక్స్. సైలెన్స్. ఓపెన్ చేయండి మేడం, ఆ బాక్స్ ఏముంది చూడండి. అటెండ్ చేయండి మేడం, అటెండ్ చేయండి. ఫోన్ మీకే వచ్చింది. హలో. బండికి కావాలి బంపర్, జీవితానికి కావాలి టెంపర్. ఇక నుంచి ఇదే నీ నెంబర్. నేనే భాస్కర్ ని మాట్లాడుతున్నాను. ద బాస్. ఎలా ఉంది మన గిఫ్ట్? మనమిద్దరం మనసు విప్పి ఫ్రీగా మాట్లాడుకోవడానికి స్పెషల్ గిఫ్ట్. 24 గంటలు 365 రోజులు ఎప్పుడు మాట్లాడుకున్నా ఫ్రీ. చెప్పండి, నచ్చిందా? పార్డన్? ఏంటండి ఎప్పుడు చూసినా ఇదే చెప్తున్నారు? మనం ఇప్పుడు ఒకే ఫ్యామిలీ అయిపోయాం కదా. అందరితో తెలుగు, నాతో మాత్రం ఇంగ్లీషా? టూ మచ్ అండి. పార్డన్? ఇది ఇంకోసారి చెప్పు. పాడైన్. గట్టిగా చెప్పు. పాడైన్. లాగి చెప్పు. పాడైన్. రేయ్, ఆ అమ్మాయి నిన్ను పాట పాడమని అడిగిందిరా. ఆ? వయసులో ఉన్నందువల్ల సిగ్గుపడి పాడే అని షార్ట్ కట్ లో చెప్పింది. మావా, ఆహా. 6వ తరగతి ఫెయిల్ అయినా నువ్వు ఇంగ్లీష్ లో పెద్ద పిస్తావురా. అరే, అది అందరి వల్ల కాదురా. తొక్కలే. తర్వాత నువ్వేం చేస్తావంటే నెక్స్ట్ టైం ఆ అమ్మాయి కనిపించినప్పుడు ఒక మంచి తెలుగు సాంగ్ వేసేసుకో. ఓకే, ఉండు, శాంపుల్ కో పాట పాడు. పాడనా? ఆ. ఓం శివోహం. పనికి మాలినోడా, ఇలాంటి పాటలు పాడి అమ్మాయి ప్రాణం తీస్తావా ఏంటి? అమ్మాయి కనపడితే ఇలాంటి పాటలారా పాడేది? కితకితలు పెట్టే పాటలు పాడాలరా. కితకితలా? ఆ, ఓకే. ఎస్. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఓన్లీ థింగ్ ఐ టెల్ యూ, సారీ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్. పార్డన్? పాడనా? ఆకలిస్తే అన్నం పెడతా, అలజొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే పాట నచ్చలేదా ఏంటి? ఉప్పినంత ఈ ప్రేమకి, గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి. హాయ్ హాయ్ హాయ్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు డు మ్యాన్? మీరేగా పాడేన్ 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 పాడమన్నారు, అందుకే పాడాను. అయ్యో, పాడనంటే పాట పాడమని కాదు. మీరు చెప్పింది అర్థం కావట్లేదు, కొంచెం క్లియర్ గా చెప్పండి. తెలుగులో మాట్లాడారుగా, ఇప్పుడు తెలుగులో మాట్లాడారుగా, అందుకే. ఎలా ఉంది? వెరీ స్మార్ట్. రేయ్, ఏంటి మామా, నేను ఎక్కడున్నానో చెప్పొద్దన్నాను, ఆ కుర్రాడు చెప్పేశాడు. కొట్టానంట. పెద్ద ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఒకటి తెలుసని చెప్పు, లేదా తెలియదని చెప్పు. అన్ని తెలిసినట్టు ఏదో బిడ్డప్పులు ఎందుకు? జరిగింది చెప్పు. పాడంటే అర్థం కాలేదని అర్థమా? ఐ థింక్ షీ స్పీకింగ్ బ్రిటిష్ ఇంగ్లీష్. నా ఫిక్ర ముందు అనవసరంగా పాటలు పాడి జోక్ అన్నయ్యాను. మామా, తను చివరిగా వెళ్ళేటప్పుడు నిన్ను చూసి వెరీ స్మార్ట్ అని నవ్వేసి వెళ్ళిందిగా, ఆ నవ్వుకి ఏంటి అర్థం? నా మొహం అంత కామెడీగా ఏడ్చిందని అర్థం. రేయ్, సైలెన్సర్ లో ఆయిల్ లీక్ అవుతుంది చూడు. రే, అడిగిన దానికి సమాధానం చెప్పరా? అది కాదు మామా, అమ్మాయిలకు సంబంధించి అబ్బాయిలు ఎక్కువ మాట్లాడితే రంపం, మాట్లాడకపోతే బొద్దు, తెలుగులో మాట్లాడితే చీపు, ఇంగ్లీష్ లో మాట్లాడితే బిల్డప్, నవ్వుతూ మాట్లాడితే వెకిలి, నవ్వకుండా మాట్లాడితే నకిలి. అది నువ్వు. ఏయ్. అబ్బాయిలకు సంబంధించి అమ్మాయిలు రెండే రకాలు, ఒకటి సూపర్ ఫిగరు, రెండోది చీపర్ ఫిగర్. నీ ఫిగర్ సూపర్ ఫిగరు. వర్కౌట్ ఉంది, వెళ్ళు. ఏయ్, ఎలా మామా? నీకు అస్సలు రాని విషయం చేసి చూపిస్తాను. రొమాంటిక్లు కూడా వదులుతాను, దాన్ని అలాగే అబ్జర్వ్ చేసి ఆ అమ్మాయి దగ్గర డెలివరీ చేసేయి, పడిపోద్ది. బాగా చూడు, ఖుషీలో పవన్ కళ్యాణ్ లాగా నాలుగు అలా చెప్పు. సార్, ఇక్కడ గుట్కాలు ఉమ్మేయకూడదు. అటెల్ బాట్. ఓకే. ఏంట్రా మూతి ఎలా పెట్టావు? మొహం రొమాంటిక్ గా ఉందా? భూమిక సింహాద్రి సినిమాలో ఉన్నట్టున్నావు, పిచ్చి మొహం నువ్వును. ఈ గురువు గారు రియాక్షన్ ఇచ్చారు కదా, అది చేసి చూపించు. ఇందా కూడా చేసావు కదా, అది ఇది కలిపి కొట్టు. సూపర్ గా ఉంది, అది 100% ఫిక్స్ ఫిక్స్. రేయ్, నీ ఫిగర్ వచ్చింది. ఎక్కడా? ఇప్పుడే చెప్పేయమంటావా? ఎందుకురా అంత తొందర? మరో 5 నిమిషాల్లో తన మొగాడిగా మారిపోతున్నా ఏంటి?
ఇది చూడు, ఇలాంటప్పుడు అస్సలు తొందరపడకూడదు. సెటిల్డ్ గా వర్కౌట్ చేయాలి. ఫోన్ ఉందా? ఉంది. ఫోన్ లో ఛార్జింగ్ ఉందా? హెడ్ ఫోన్స్ ఉన్నాయా? తెచ్చాను. అయితే చెవులో పెట్టుకో. నేను ఒక్కో సెకండ్ కి ఒక్కో ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటాను. నువ్వు ఆ ప్రకారమే ఫాలో అవుతూ వెళ్ళావనుకో పడిపోతే. సాయంత్రం 40 చేసుకుందాం. వెళ్ళరా. ఏం చూస్తున్నావు? వెళ్ళు, వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏంటి, నాకు తెలియదు అనుకుంటున్నావా? అంటే నేను సూర్యవంశంలో విక్టరీ వెంకటేష్ని, తమరు కుమారి మీనా. నాకు తెలియకుండా నా ఆశీర్వాదం తీసుకుని ఐఏఎస్ ఎగ్జామ్స్ రాస్తున్నావా? ఎంత డ్రామాలు ఆడద్దు. వెళ్ళా. ఫ్రెండ్ విరా. వీడు ఇంకా ఇలాంటి పిచ్చి పనులు ఏం చేస్తాడు పాప. అమ్మాయి చంద్రిక, చంద్రిక, ఇటు 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 ఇటు. థ్యాంక్స్. బస్సు యూటర్న్ చేసేటప్పుడు ఇటు ఎండ తగలదు, అందుకే. చెప్పావా? నీకు ఈ తొందర ఏంట్రా బాబు? మామా తెగ టెన్షన్ గా ఉందిరా. తను ఒక్కతే ఉందిగా, గబుక్కుని చెప్పేనా? గబుక్కుని చెప్పడానికి నువ్వేనా గుడ్ మార్నింగ్ గారా చెప్పేది? పెళ్ళంటే 100 ఏళ్ల పంటరా. లవ్ మ్యాటర్స్ అన్ని టైం తీసుకుని చెప్పాలి. నాకు అఫీషియల్ గా 2 పిల్లలు, ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. నేను చెప్పేది విను. మామా నీ ఎక్స్పీరియన్స్ గురించి నాకు చాలా బాగా తెలుసురా. ఇట్స్ ఓకే, యూ క్యారీ ఆన్. నేను వస్తాను. రే మామా ఉండ్రా, నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఓకేనా? అరే, నాకే భయంగా ఉందిరా. కొంచెం తగ్గించరా బాబు. ఇది ఫిక్స్, ఇది ఫిక్స్. రే, డ్రైవర్ వచ్చాడు. నేను చెప్పిన డైలాగ్ గుర్తున్నాయి కదా? అదే మాడ్యులేషన్ యాజ్ ఇట్ ఈస్ చెప్పేసి. ఓకే, ఆల్ ద బెస్ట్. కుమై. ఓకే, బాయ్. మీరు అందంగా ఉంటారని అనుకోవట్లేదండి. మిమ్మల్ని లవ్ చేయాలని అస్సలు అనిపించలేదండి నాకు. ఇవన్నీ జరిగిపోతామని భయంగా ఉందండి. ఎవడి మిమ్మల్ని? హలో హలో హలో. అంతా దొబ్బింది. మామా ఎప్పుడు 40 పురాణి. నా నోటికొచ్చింది ఏదో నేనే చెప్పుండేవాడిని. మాడ్యులేషన్ మాడ్యులేషన్ నువ్వు ముంచేసావు కదరా. చి, ఎవరిచ్చారా నీకు చెత్త ఐడియా? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద ఆశపడటం లేదు, నువ్వు అర్హత అనుకోవటం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఏ వాడికి డైరెక్ట్ గా చెప్పడం రాదా? అడ్డదిడ్డంగా చెప్తాడా? అతను చెప్పింది అలా ఉంచు. అసలు నువ్వెలా చెప్పావు? ఎలా చెప్పాను? మీరు అందంగా ఉన్నారని అనుకోవట్లేదు, మిమ్మల్ని లవ్ చేయాలని అస్సలు అనిపించట్లేదు, కానీ ఇవన్నీ జరిగిపోతామని భయంగా ఉందని చెప్పేలోగా బస్సు వెళ్ళిపోయింది. పొరాని సఖీ సినిమాలో మాధవంలా చెప్పమంటే రొమాన్సే రాని నారాయణమూర్తిలా చెప్తే ఏ అమ్మాయి లవ్ లో పడుతుంది? పెద్ద చెప్పొచ్చే. మామా ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. నాకేం వచ్చో అదే చెప్పగలను. 2 పిల్లలకి బాబు అని నిన్ను అడిగాను చూడు. హలో హలో, ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ. అదే అందంగా లేనన్నావు, నేనంటే ఇష్టం లేదని చెప్పావు. మరెందుకు నా వెనకాల తిరుగుతున్నావు? కొంచెం టైమింగ్ మిస్ అయింది. ఏ, నిన్న టీవీలో సఖీ సినిమా చూసావా? నేను చూసాను. ఓ, ఎలాగో ఇంత దూరం వచ్చాను, ఇంటికి రమ్మనొచ్చు, కాఫీ తాగడానికి రమ్మనొచ్చు, ఏ టిఫిన్ తినడానికి కూడా రమ్మనొచ్చుగా. ఇలా చూడండి, నా వెనకాల తిరుగుతూ కామెడీ చేస్తే నాకు నవ్వు వస్తుంది, కానీ అన్నిటినీ నోట్ చేసుకోండి. నమస్తే నమస్తే నమస్తే. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఏం సిస్టర్స్ బాగున్నారా? మీ అందరినీ చూసి చాలా రోజులైంది. అరే ఎందుకు నుంచున్నారు? కూర్చోండి కూర్చోండి, మర్యాద మనసులో ఉంటే చాలు. గుడ్ మార్నింగ్ టీచర్. లక్ష్మి, అంత డల్గున్నావేంటి? లో ఫెయిల్యూరా? అలాంటిదేం లేదు. ఇలా చూడు, మనం ఎప్పుడూ షేక్ అవ్వకూడదు, పక్కనోళ్ళు షేక్ అయ్యేలా చేయాలి. అదే మన పాలసీ, అర్థమైందా? సిస్టర్స్, ఒక ముఖ్యమైన విషయం, అందుకే అన్నయ్య సీన్ లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఏం లేదు, నేను మీ మేడము కొంచెం పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ఒక 2 నిమిషాలు అందరూ బయటికి వెళ్తారా? కానీ ఎవరు అపార్థం చేసుకోకూడదు, సరేనా? కమాన్ రండి, అందరూ త్వరగా రండి. కమాన్ కమాన్, త్వరగా. 2 నిమిషాల బ్రేక్. అందరూ త్వరగా వెళ్ళి మీ బాయ్ ఫ్రెండ్స్ కి మిస్టర్ కాల్ ఇవ్వండి, వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఏమనుకుంటున్నాను నీ గురించి? ఎందుకు ఇలా క్లాస్ లో డిస్టర్బ్ చేస్తున్నావు? ఇప్పుడే వెళ్ళి ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. ఆగు. ఎందుకంత కోపం? కూల్ చంద్రిక, కూల్.
ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, చెప్పేసి వెళ్ళిపోతాను. ఓకే? సరే చెప్పు. సింపుల్ గా ఉన్నా నువ్వు సూపర్ గా ఉంటావు. ఇంగ్లీష్ కూడా చక్కగానే మాట్లాడతావు. బాగా చదువుకున్నావు, కానీ ఆ పొగరు నీకు కొంచెం అయినా లేదు. అదే మచ్ ఇంపార్టెంట్. మా ఇంట్లో అందరికీ నువ్వు బాగా నచ్చావు, నాకు ఓకే అనుకో. సో వీటన్నిటిని బట్టి చూస్తే కలకాలం ఏ కష్టం రాకుండా నన్ను కాపాడుకోగలిగే అర్హతలన్నీ నీకున్నాయి. ఐ లవ్ యూ. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఏదో చెప్తారా? కంగ్రాచులేషన్, కంగ్రాచులేషన్. ఒక్క నిమిషం. ఏంటిది? క్లాస్లోకి వచ్చావు, ప్రపోజ్ చేసావు, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పావు. జరగని పనిని ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? జరగని పని అంటావేంటి? అదేం మాట? నన్ను నమ్ము. నేనేమి మిగతా కుర్రాళ్ళు లాంటి వాడిని కాదు. మధ్యలో జంప్ అయిపోతాను అనుకోకు. మనసులో అలాంటి భయాలేం పెట్టుకోకే. ఓకే? చూడు భాస్కర్, ఏదైనా నా ఇంటికి వచ్చి మాట్లాడు, లేదా నా అక్కతో మాట్లాడు. ముందెక్కడి నుంచి బయలుదేరు. మీ అక్క ఒప్పుకుంటే ఆలోచిద్దాం. నీకు పక్కాగా ఓకేనే. మీ అక్కతో మాట్లాడుకుంటాను. ఏంటి విషయం భాస్కర్? ఏం లేదు, ఒక ముఖ్యమైన విషయం. ఎలా చెప్పాలో తెలియట్లేదు, అందుకే ఆలోచించాను వదినా. నేను ఎన్ని రోజులని ఇలాగే ఒంటరిగా ఉంటాను చెప్పండి. అందుకే లైఫ్లో తర్వాత స్టేజ్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాను. తర్వాత స్టేజా? అర్థం కాలేదే. నేను పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను వదినా. ఏంటి, పెళ్ళా? నీకా? అవును వదినా, మీ చెల్లెల్ని నేను ఇష్టపడుతున్నాను. తనకి నేనంటే చాలా ఇష్టం. వెంటనే మీ ఇంట్లో మాట్లాడి ముహూర్తాలు పెట్టించండి. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో లేట్ చేయడం అంత మంచిది కాదు కదా. వేళాకోళం చేయకు భాస్కర్, నాకు చాలా పనుంది. అయ్యో వదినా, ఒక్క నిమిషం. ఇది పక్కా సీరియస్, జోక్ కాదు. వెంటనే మీ నాన్నతో మాట్లాడండి. ఎప్పుడు మాట్లాడతారు? మాట్లాడతాను భాస్కర్, ఖచ్చితంగా మాట్లాడతాను. చాలా మాట్లాడాలి. కూర్చుని మాట్లాడదామా? ఇలా మాట్లాడతాను. మా ఆయన తమ్ముడు భాస్కర్ చాలా మంచివాడు, తెలివైనవాడు. ఉద్యోగం సద్యోగం చేయడు, జాలీగా ఊరు తిరుగుతుంటాడు. ఎవరు ఏం చెప్పినా వినడు. అతను వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి నడిపే బైక్ దాకా అన్నీ మా ఆయన కొనిచ్చినవే. పెళ్ళైన తర్వాత ప్రతి నెల అన్న దగ్గర డబ్బులు తీసుకుని భార్యని లక్షణంగా చూసుకుంటాడు. ఇన్ని మంచి గుణాలు ఉన్న అతనికి నమ్మి పిల్లని ఇవ్వచ్చు నాన్నా అని మాట్లాడమంటావా? ఆగు భాస్కర్, ఒక నిమిషం. నీకు పెళ్ళిడికొచ్చిన ఒక చెల్లెలుంది కదూ, అది జ్ఞాపకం ఉందా? నీలాంటి ఒక అబ్బాయికి నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తారా మీ ఇంట్లో? చెప్పు చూద్దాం. భాస్కర్, తప్పుగా అనుకోవద్దు. నేనిప్పుడు నీ వదినగా మాట్లాడలేదు. వదినగా మాట్లాడితే నీకు పడదు, కోపం వస్తుంది. తర్వాత నువ్వు కుటుంబాన్ని విడదీస్తావు. నాకందరూ ఒకటిగా ఉండాలని ఆశ. ఇప్పుడు నువ్వే పిల్లని అడిగావు, అందుకే నేనిప్పుడు పిల్ల ఇంటి తరఫున మాట్లాడుతున్నాను. భాస్కర్, లైఫ్లో ఒక్క విషయమైనా సక్రమంగా చెయ్యి, ఆ తర్వాత వచ్చి పిల్లనడుగు. భోజనం రెడీ అయింది, చెప్పడం మర్చిపోయాను. భోంచేసి త్వరగా వెళ్ళు. నీ ఫ్రెండ్స్ సలూన్లో వెయిట్ చేస్తుంటారు కదూ, తర్వాత షెడ్యూల్ మారిపోతుంది. భోజనం రెడీయా? తెస్తున్నానండి. త్వరగా త్వరగా. రే, ఎందుకు అలా పడేస్తున్నావు? ఇదిగోండి. ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో? అడుగుతున్నది నిన్నే, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. స్క్రూ లూజ్ అయిందా? నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. కామెడీ ప్లే చేయకురా. ఇల్లదులు వెళ్లే మొహాన్ని ఒకసారి చూపించు. మీ తమ్ముడు వెళ్ళిపోతున్నాడండి. పోతే పోని నందిని, ఏదో మంచి జరిగేట్టుంది. ఎరా, ఉన్న ఊళ్ళో తిరిగింది చాలదని బయట ఊరికి బయలుదేరావా బాలాదూర్ తిరగడానికి? నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. మెల్లగా మెల్లగా. అమ్మా నిత్యా, ఇలా రండి. మన బాస్ గాడు ఏదో చెప్తున్నాడు. ఎందుకు పిలిచావు అన్నయ్య? నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా. ఏంటి, ఇంట్లో వంట చేయబోతున్నావా? వద్దురా బాబు,
ఆ పని కూడా సక్రమంగా చెయ్యు, నేను వండి పెడతానులే. అమ్మ వాడు వంట చేస్తానలేదు, వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడట, సంపాదించబోతున్నాడట. ఏయ్, దాన్ని ఎందుకు కొడుతున్నా? ఏమైంది నీకు? నేను సంపాదించట్లేదు, నా దగ్గర డబ్బు లేదని మీ అందరికీ నన్ను చూస్తే ఎగతాళిగా ఉంది కదా, నేను వెళ్ళిపోతున్నా. సూపర్. నీకు అంత సీన్ లేదురా, మర్యాదగా నా మాట విని మూసుకుని ఉండు. ఏయ్, ఇప్పుడు ఏమైందని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు? ఏమైందని నన్ను అడుగు, ఎవరిని అడగాలో వాళ్ళని. నేను చెప్తాను అత్తయ్య. చంద్రికని నాకిచ్చి పెళ్లి చేస్తారని నన్నే అడిగాడు. ఏయ్, ఏమిట్రా? చూడమ్మా, ఈ విషయాలేవి నాకు తెలియవు. పర్వాలేదు అత్తయ్య, నీలాంటి ఒక అబ్బాయికి మన నిత్యనిచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాను. అందులో తప్పే ఉంది అత్తయ్య. తను అడిగిన దాంట్లో తప్పే ఉందిరా. ఉద్యోగం సద్యోగం లేని వాడికి పిల్లని ఎవరిస్తారు? ఎందుకులే మాట్లాడడం అని చూస్తుంటే, ఉద్యోగం సద్యోగం లేదు, చెల్లెలు పెళ్లి చేయలేడు అని నోటుకొచ్చినట్టు మాట్లాడతారేంటి? ఏం నేను సంపాదించలేనా? ఇంకో 6 నెలల్లో దాని పెళ్లి నేను చేస్తాను. మొత్తం ఖర్చంతా నాదే, ఎవడో 5 పైసలు కూడా ఇవ్వక్కర్లేదు. అలా జరగకపోతే? జరగకపోతే ఇంకెప్పుడు ఇంటికి రాను. జరిగితే వెంటనే ముహూర్తం పెట్టి మీ చెల్లెలతో నా పెళ్లి చేస్తారా? రేయ్, ముందు జరిపించు, తర్వాత మాట్లాడు. ఇప్పుడు బయలుదేరు. రేయ్, వాడేదో పిచ్చిగా వాగుతున్నాడంటే నువ్వు కూడా. అమ్మా, కంగారు పడతావు ఎందుకమ్మా? నా మీద నమ్మకం లేదా నీకు? నేను సంపాదిస్తాను. ఏయ్, నీ పెళ్లి నేను జరిపిస్తానే. మాట్లాడుతున్నావురా నువ్వు? ఓకే ఓకే శంకరం, నువ్వు కాని బాగా మెక్కు. నీ పెళ్ళం తా అంటే నువ్వు తందరా అంటున్నావు కదా. వెళ్ళిపోతున్నాడని బలవంత పెట్టుకుని నేను రాను. అది కాదు బాసు, వర్షం పడుతుంది. ఇదో సాగ్గా నువ్వు తిరిగి వచ్చినా వచ్చేసేయచ్చు. అందుకే గొడిగిచ్చేద్దామని వచ్చాను. తీసుకో. ఓకే, ఆల్ ది బెస్ట్. రేయ్, నువ్వు చేసే పని అసలు ఏం బాలేదురా పెద్దడా. ఏం బాలేదు? ఇంతసేపు కాఫీ పెట్టిమని అడిగాను, ఎవరు పెట్టివ్వలేదు. నేను పెట్టుకుని తాగుతున్నాను. దీనికి ఏమిటి అది బాలేదు ఇది బాలేదట? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నారా? ముందు వెళ్ళి వాడిని తీసుకురా. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, వెళ్ళి వాడిని పిలుచుకురా. ఏయ్, ఇది మరీ బాగుంది. నేనేదో వాడి ఇంట్లోంచి బయటకు పొమ్మన్నట్టు మాడుతున్నారు. వాడే చెల్లెలు పెళ్లి చేస్తాను బయటికి వెళ్తాన్నాడు, వెళ్ళాడు. రేయ్, అర్థం చేసుకోరా. మన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. ఏం తప్పుగా మాట్లాడతారు అత్తయ్య? పెద్ద కోడలొచ్చి కుటుంబాన్ని విడదీసిందని మాట్లాడతారు. అంతే కదా? పర్వాలేదు. భాస్కర్ బాగుపడితే నాకు అదే చాలు. నా గురించి ఎవరేవన్నా నాకు దిగులేదు. నీకు దిగులుండదమ్మా, కానీ నాకు కష్టంగా ఉంటుంది. వాళ్ళ నాన్నగారు చనిపోయే నాటికి శంకరానికి ఊహ తెలుసు. వాడన్నే అర్థం చేసుకోగలిగాడు. ఇదిగో, ఇదేమో చిన్న పిల్ల, దీనికి అస్సలు ఊహ తెలియదు. కానీ వాడిది అటూ ఇటూ కాని వయసు. రోజు ఎందుకమ్మా బొట్టు పెట్టుకోలేదు, ఎందుకమ్మా పువ్వులు పెట్టుకోలేదు, రామ్మా గుడికి వెళతావు, అక్కడికి వెళతావు, ఇక్కడికి వెళతావు అనేవాడు. కానీ వాడు చిన్నప్పుడు చాలా బుద్ధిగా ఉండేవాడు, బాగా చదువుకునేవాడు. కావాలంటే వీణ్ణి అడుగు. నేనే గారం చేసి చెడగొట్టినట్టున్నాను. ఇప్పుడు ఏ పని పాట చెయ్యడు, ఎవరి మాట వినిపించుకోడు. ఇప్పుడు తెలుసో తెలియకో తనే ఒక మంచి నిర్ణయానికి వచ్చాడు కదా. తను చెప్పినట్టు ఒక 6 నెలల్లో మంచి ఉద్యోగం దొరికి తను 2 చేతుల సంపాదించి మన నిత్య పెళ్లి జరిపిస్తే అంతకంటే సంతోషం వేరేముంటుంది చెప్పండి అత్తయ్య. అప్పుడే నేను కూడా కొంచెం ధైర్యంగా భాస్కర్ పెళ్లి గురించి నాన్నగారి దగ్గర మాట్లాడొచ్చు. అమ్మా, మన భాస్కర్ మారడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. దయచేసి ఈ విషయంలో దిగులు పడ్డం మానేసి వాడిని మాత్రం ఇంటికి పిలవద్దు. వాడి సంగతి నేను చూసుకుంటాను. నందిని, రెడీ అవ్వు, గుడికి వెళ్ళొద్దాం. ఏడవకమ్మా, అన్నయ్య వదిన చెప్పింది కూడా కరెక్టే. చిన్నన్నయ్య మారితే మనందరికీ సంతోషమే కదా. ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళుంటాడో ఏమిటో. వేరే ఎక్కడికి వెళ్ళుంటాడు? చిట్టుబాబు సలూన్కే వెళ్ళుంటాడు. చిట్టిబాబు, చెప్పండి సార్. జుట్టు ఒత్తుగా ఉండాలి, అంటకత్తిరేసేకు సరేనా? సరే సార్, మీరు చెప్పినట్టుగానే జుట్టు ఒత్తుగా ఉండేటట్టు కట్ చేస్తాను. కాకినాడలో పిల్లల్ని చూడడానికి వెళ్తున్నానయ్యా. ఓహో, అదా మ్యాటర్. గుడ్ న్యూస్ సార్. మ్మ్. గ్రౌండ్ మీద గడ్డే లేదు, ఇటు పెళ్లి చూపులు. ఫు. జుట్టు కొంచెం ఆరనివ్వండి సార్, లేకపోతే జలుబు ఏమనుకుంటున్నారు మావ నా గురించి? ఏమనుకుంటున్నారు? డబ్బు లేని వాళ్ళు లవ్ చేయకూడదా? సంపాదించే వాళ్ళు మాత్రం లవ్ చేయాలా? కస్టమర్ రా. సారీ సార్, కస్టమర్ ముందే చెప్పొచ్చు కదా. ముందు బ్యాగ్ బ్యాగ్ ఏయ్, ఏంటే ఇది? ఎవరు అతను? సార్, నా క్లోజ్ ఫ్రెండ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ బయటికి ఓకే సార్, జుట్టు తొందరగా కానివయ్యా. కాకినాడలో అమ్మాయి వెయిటింగ్. సార్ సింగిల్ సైడ్ జుట్టు. కుక్కర్ కొడితే రాతాయి మా డబ్బులు, నేను సంపాదించలేనా?
నేనెంతమందికి ఫారెన్ లో ఉద్యోగాలు ఇప్పించానో తెలుసా? అందరూ సింగపూర్, మలేషియా, దుబాయ్ అని సెటిల్ అయిపోయారు. డైలీ ఫోన్ చేస్తారు, అన్నా రండన్నా, అన్నా రండన్నా అని. ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు చెప్పరా? ఇది నా భూమిరా, నా భూమి. మీ భూమి కాదురా, ఆయన భూమి, కానీ గడ్డి లేదు. ఏయ్! సారీ సార్, ఫ్లో వచ్చేసింది. అరే నువ్వు కూర్చో, చిట్టిబాబు నువ్వు కూర్చో. Sorry, రాను మామ. రాను నీకు Sorry, నోరు sir. ఎక్కువ అవుతుంది. ఎవరతను? నీ ఫ్రెండా? అవును సార్, క్లోజ్ ఫ్రెండ్, కొంచెం ఎమోషనల్ గా ఉన్నాడు, తప్పుగా త్వరగా అనుకోకండి. కట్ చేయి, నేను పిల్లల్ని చూడడానికి వెళ్ళాలి. సార్ మామా, ఆ, నా చెల్లెలు పెళ్లి ఇంకో 6 నెలల్లో నేను జరిపించి చూపిస్తాను. ఏ పంతులు గారి బదులు నువ్వే మంత్రాలు చదువుతావా? పోరా నీ. ఎంత ఖర్చు అవుద్ది? 3 లక్షలు, 5 లక్షలు? నేను సంపాదిస్తాను రా, సంపాదించి చూపిస్తాను రా. పోరా నీ. ఏమైంది చిట్టిబాబు? సారీ సార్, ఇంతమంది కాంపౌండర్ సార్, కష్టపడి కుట్లేస్తాను సార్. సార్ ఎంతో మందికి వేశాను సార్. కాకినాడ కాకపోతే రాజమండ్రి అమ్మాయిని చూసుకోవచ్చు సార్. సార్ సార్ సార్, జుట్టే లేకపోయినా వారానికి ఒకసారి వచ్చే కస్టమర్ రా, వాడిని కూడా తరిమేశాం. అరే అరే అరే, లోపల ఏం చేస్తున్నావురా? అసలే కత్తులు, చాకులు, కత్తెరలు ఉంటాయి. అరే బయటికి రారా, బయటికి. కత్తినేసే సార్. లోపలికెళ్ళి అన్నీ మూసేసుకున్నాడు. కొంపదీసి ఆత్మహత్యా ప్రయత్నం. ఏయ్! నాలో నిద్రపోతున్న సింహాన్ని అనవసరంగా లేపారు. అశోక్, ఈ రోజు నీ క్యాలెండర్లో రాసి పెట్టుకో. నిన్ను నడి రోడ్డుకి తీసుకోరాకపోతే నా పేరు నరసింహ కాదురా. రే 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 రేయ్ రేయ్, నా కార్ ఎక్కడ? నా ఫ్యాక్టరీ ఎక్కడ? నా డ్రైవర్ చిట్టిబాబు ఎక్కడ? ఒకే పాటలో గొప్పోడు అయిపోవడానికి నరసింహలో రజనీకాంత్వా లేక సింహాద్రిలో ఎన్టీఆర్ వా? రే 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 రే, రోల్ మోడల్ గా నన్ను తీసుకో. ఒక్కో మెట్టు ఎదగడానికి ట్రై చేయి. మామా, ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి రావడాలు మనకు నచ్చవు. ఒకే రోజులో టాప్కి వెళ్ళిపోవాలి. ఒకేసారి టాప్కి వెళ్ళాలనుకున్నావుగా, ఈ టాప్ సరిపోతుందా? నువ్వేం చేయాలంటే డైలీ ఇలా పైకెక్కేసి ఆ టాప్కి వెళ్ళి రీడింగ్ నోట్ చేసుకోవాలి. అది నీ పని. చెయ్యవు. ఆశపడ్డట్టే ఒకే రోజులో టాప్ పొజిషన్కి వెళ్ళావు. ఎక్కే ఎక్కే అన్న, చిన్నపిల్లాడు జాగ్రత్తగా చూసుకో. చిట్టిబాబు ఒకే రోజుతో టాప్కి వెళ్ళాలనుకున్నావుగా, అదేంటి మధ్యలో పారిపోయొచ్చా? సెట్ అవ్వదు మామా. ముందా కూలింగ్ గ్లాసులు తీసేయి. చూడలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పు, ఎందుకు సెట్ అవ్వలేదు? మామా, నన్ను నమ్ముకుని ఒక అమ్మాయి ఉందిరా. ఆ హైట్ నుంచి కింద పడి చెయ్యో కాలో వెరకొట్టుకుంటే ఎవరు సమాధానం చెప్పేది? నువ్వు చెప్తావా? వేలు చూపిస్తే కత్తిరిచ్చేస్తాను నిన్నసలు. రేయ్, నీ పిగరు ఏంటి పొగరా నాకు? నీ లవ్వర్రా. రేయ్ మామా, చెప్పనే లేదు. నువ్వెప్పటి నుంచి లేడీస్ హెయిర్ కటింగ్ మొదలెట్టావు? సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను రే, ఇప్పుడే వస్తాను. కూర్చోరా. నీ కొట్టేగా, కూర్చో. ఓహో, నా కొట్ట నీకు గుర్తుందా? థ్యాంక్స్. ఓనరు నువ్వు నేను జనానికి అర్థం కావట్లేదు. సారీ భాస్కర్, జరిగిందంతా నాకు ఇప్పుడే తెలిసింది. అన్నిటికీ నేనే కదా కారణం. నన్ను క్షమించవా భాస్కర్? ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు మారాలనే కదా అక్క అలా చెప్పింది. దానికి వేరే ఇంటెన్షన్స్ ఏ. ఓ, అంటే ఇంతకు ముందు నేనెందుకు పనికిరాని వాడిని, ఎదవని, బేవర్స్ని, అంతేగా? నిజమే. మరి వోడాఫోన్ కంపెనీ ఓనర్ వా నువ్వు? పుర్రం. చిట్టి బాబు, సరే చూడు భాస్కర్, నా ఉద్దేశం అది కాదు. నేను చెప్పేది ఒకసారి. నువ్వేమీ చెప్పక్కర్లేదు. అక్కా చెల్లెలు కలిసి ప్లాన్ చేసి నన్ను ఇంట్లోంచి గెంటించి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారా? నువ్వెన్నైనా చెప్పు, వాళ్ళ అక్క ఒక లేడీస్. లేడీస్ తో అలా మాట్లాడి ఉండకూడదు. ఏం మాట్లాడాను రా? ఏం మాట్లాడాను? ఆ రోజు కాలేజ్కి వెళ్ళి మాట్లాడానుగా. నచ్చానో లేదో చెప్పొచ్చుగా. అది మనసు మా అక్కతో మాట్లాడు, మా అక్కతో మాట్లాడు. ఊరికేమని డ్రామాలు రా, అనవసరమైన టెన్షన్. ఎందుకు టెన్షన్? ఎందుకు టెన్షన్? మామా, నీకెందుకు రా ఆవేశం? ఇది నా మ్యాటర్ రా. కూల్ కూల్ కూల్. ప్రేమిస్తుందో ప్రేమించట్లేదో ఇప్పుడు చెప్పాను రా. ఇప్పుడు చెప్పాను. ఏంటి ఇప్పుడు చెప్పమను? ఇప్పుడు చెప్పమను. నువ్వు ట్యూబ్ లైట్ రా. ప్రేమ లేకైనా ఇంత దూరం వచ్చి మాట్లాడుతున్నానా? సరే, ఇప్పుడు నేను అసలు ఏ పని పాట లేకుండా, రూపాయి కూడా సంపాదించకుండా బేవర్స్గా గాలి తిరుగులు తిరుగుతున్నానే అనుకో. ఆల్రెడీ బేవర్స్వేగా. సారీ, కంటిన్యూ కంటిన్యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎందుకు భాస్కర్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి, సంపాదించాలి. అప్పుడే కదా మన పెళ్లి గురించి మా ఇంట్లో మాట్లాడొచ్చు. ఓ ఓ మామా, ఉద్యోగానికి వెళ్ళాలంట, సంపాదించాలంట, ఇల్లు కొనాలి, కారు కొనాలి, ఆ తర్వాత ఈ అనీకిలించుకుంటూ వచ్చేస్తారంట. నేను చెప్పలా, ఇదంతా ఒకటి డ్రామారా. పొమ్మని చెప్పు, ఎద్దవ్వగోల. నీకు హెల్ప్ చేయాలని ఎంత దూరం వచ్చాను చూడు, నన్ననాలి. సిస్టర్ సిస్టర్ చంద్రిక సిస్టర్, ఒక్క నిమిషం. మీరు నా మాట వింటారుగా? వినను. ఈ బ్రదర్ అంటే వాల్యూ లేదా? పోబే.
భయంకరమైన టెన్షన్ గా ఉందిరా. రారా ఒక బీరేద్దాం. ఎస్, నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రికి కూడా అర్థం చేసుకోలేదురా. నువ్వు నా ఫ్రెండ్ విరా. చూడు మామా, ఉద్యోగం ఇప్పించావు, ఇప్పించాను. నన్ను నమ్ముకొని ఒక అమ్మాయి అయింది, నేను ఆ ఉద్యోగం చేయలేనన్నా ఓకే. ఆ అమ్మాయే వెతుక్కుంటూ షాప్కి వస్తే మొహం మీదే తిట్టి బయటికి పంపించేశావు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? హైట్ ఎక్కువ మావా, అంత హైట్ లో పని చేయలేము. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని తీసుకుని హనీమూన్కి ఎక్కడికి వెళ్తా? మావా, ఊటీ కొడైకెనాల్. ఆ పనికి మాత్రం బాగా హైట్ ఉన్న ప్లేస్ లోకి తీసుకెళ్తావు. చండాలంగా మాట్లాడకురా. ఇంకేదైనా పని ఇప్పించు, చేస్తాను. మామా, హైదరాబాద్ లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. హైదరాబాద్ వద్దు మావా, అక్కడ ఎండలు ఎక్కువ అంట. ఎలా ఉంటున్నారు జనాలు అక్కడ? నా వల్ల కాదు. అవును, అక్కడ కొంచెం ఎండలు ఎక్కువే. భీమవరం కెమికల్ ఫ్యాక్టరీ. స్కిన్ అలర్జీ మావా, 3 తరాలు ఉంటుందంట, పేపర్లో చదివాను. మనం చేసిన తప్పుకు మన పిల్లలు అనుభవించడం న్యాయమేనా చెప్పు? అది కరెక్ట్. వద్దురా. వేరే ఏరా, మార్కెటింగ్ పని చేస్తావా? కుక్క బతుకురా. ఇలాంటి బతుకు బతికే కన్నా కుక్క బతుకు బెటర్. సరే, డ్రైవింగ్? ప్రాణానికి గ్యారంటీ లేదు. మరి కండక్టర్? చిల్లర బతుకురా. పోనీ సర్వెంట్, ప్యూను వగైరా? మావా, నాకంటూ ఒక రేంజ్ ఉందిరా. ఓ, మరి నీ రేంజ్ కి తగ్గట్టుగా నువ్వు సినిమాల్లో హీరో అయిపోతావా? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్, మహేష్. అబ్బో, హెవీ కాంపిటీషన్ రా. వాళ్లల్లో కదా కాంపిటీషన్, మధ్యలో వీడికేంటి ప్రాబ్లం? ఈ పాలిట్రిక్స్? అయ్యో కుళ్ళు మావా. రేయ్, పోనీ నాలాగా సెలూన్ కొట్టు పెట్టుకుంటావా? మావా, నీ పని చెడగొట్టే పని ఎందుకు చేస్తానరా? ఇప్పుడు మాత్రం నువ్వు చేసే ఘనకార్యం ఏంట్రా? చేది రేయ్, మనస్ఫూర్తిగా చెప్తున్నాను రా, ఎవ్వరెంత చెప్పినా నువ్వు మాత్రం బాగుపడవు అంతే, బాగుపడవు. రేయ్, పోరా పో. ఇంకో 6 నెలల్లో నేనే అంబానీని రా. 6 నెలల్లో అంబానీ అవ్వడం ఎలా? ఈ స్కీమ్ ఏదో బాగుందే. అంబానీ అవనిచ్చేలా లేరే. హలో